వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. కలియుగ వైకుంఠమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని మనం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. కేవలం ఆయన రప్పించుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఆ స్వామి వారి కృప వల్ల మాకు ఆయనకి ఎంతో ఇష్టమైన శనివారం రోజు మాకు కళ్యాణోత్సవ సేవ టికెట్ అనేది లభించింది. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకో అండి, ఆ స్వామి వారిని దర్శించుకోగానే మనసంతా ప్రశాంతంగా అయిపోయి ఇంకెప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది. ఈసారి ఎలాగైనా కొండ మీద అండ్ కొండ కింద ప్లేసెస్ మనం చూడనివి అన్ని చూసేయాలి అండ్ మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంలో అయితే మేము ముందే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఎవరైతే ఫస్ట్ టైం తిరుపతికి వెళ్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. తిరుపతిలో ఫస్ట్ చూడవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే కపిలేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఈ టెంపుల్ అయితే అలిపిరికి వెళ్లే రూట్ లోనే ఉంటుందన్నమాట. తిరుపతి బస్ స్టాండ్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ కపిలేశ్వర స్వామి అంటే శివయ్య అండ్ ఆల్సో నరసింహస్వామి వారు కూడా ఉంటారు. ఈ టెంపుల్ నే కపిల తీర్థం అని కూడా అంటారు. మెయిన్ గా ఈ టెంపుల్ కి అట్రాక్షన్ ఏంటంటే కొండలపై నుంచి వాటర్ అనేది జలపాతం లాగా వస్తూ ఉంటుందన్నమాట. ఈ నీరు అనేది తిరుమల కొండలపై నుంచి వచ్చే స్వచ్ఛమైన నీరు. దీన్ని తీర్థం అని కూడా అంటారు. సో ఈ జలపాతం దగ్గర మనం స్నానం ఆచరిస్తే సకల పాపాలు పోతాయని ఒక నమ్మకం అన్నమాట. దీని స్థల పురాణం ఏంటంటే ఇక్కడ కపిల ముని వారు తపస్సు చేశారనమాట. సో ఆ తపస్సుకు మెచ్చి శివయ్య ఇక్కడ ప్రత్యక్షం అయ్యారంట. కొండకి లెఫ్ట్ సైడ్ లో నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది, రైట్ సైడ్ లో మాత్రం కపిలేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అనమాట. సో భక్తులందరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్లేసెస్ లో ఇది ఒకటి అనమాట. స్వామివారి గర్భగుడిలో ఫోన్స్ అనేది అలో లేదు కాబట్టి నేను ఎలాంటి వీడియో అనేది షూట్ చేయలేదు. సో నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఏంటంటే శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో ఉన్న తొండమనాడు అనే ప్రదేశంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. చాలా మందికి ఈ టెంపుల్ గురించి తెలియదు అనమాట. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళాను ఈ టెంపుల్. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ అనేది నిర్మించారు. చుట్టూ పచ్చటి పొలాల మధ్యలో ఉందన్నమాట. ఏ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లో అయినా గాని స్వామివారు నిలుచొని ఉంటారు. కాకపోతే ఈ టెంపుల్లో మాత్రమే స్వామివారు కూర్చొని ఉంటారన్నమాట. తిరుమల ఆలయాన్ని కట్టించిన వారు శ్రీ తొండమాన్ చక్రవర్తి రాజు అన్నమాట. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు అనమాట. ప్రతి రోజు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. సో ఆయనకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అంటే ఆయన వల్ల కాకపోయి ఆయన భక్తికి మెచ్చి వెంకటేశ్వర స్వామియే ఇక్కడ ప్రత్యక్షమయ్యారనమాట. శ్రీదేవి భూదేవి సమేత. ఆలయం మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ ఆలయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుందన్నమాట. ఇంకా డెవలప్మెంట్ అనేది చాలా అవ్వాలి ఈ టెంపుల్ లో. నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే శ్రీకాళహస్తికి చేరుకున్నాం అనమాట. ఇక్కడ నుండి శ్రీకాళహస్తికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది. కంపల్సరీ చూడవలసిన ప్లేసెస్ లో శ్రీకాళహస్తి కూడా ఒకటనమాట. దీన్నే దక్షిణ కైలాసం అని కూడా అంటారు. మెయిన్ గా శ్రీకాళహస్తి అనేది రాహుకేతు పూజలకి ప్రసిద్ధి అనమాట. ఇక్కడ ఉండే లింగం పంచభూతాల్లో ఒకటైన వాయులింగం అన్నమాట. అండ్ మిగతా 4 లింగాలు అయితే తమిళనాడులో ఉన్నాయి. ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 6 to నైట్ 9 వరకు ఓపెన్ లో ఉంటుందన్నమాట. శ్రీ అంటే సాలీడు, హస్తి అంటే ఏనుగు, కాల అంటే సర్పము. స్వామివారి నిజరూప దర్శనం అయితే ఇలాగా ఉంటుందన్నమాట. సో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాం అన్నమాట. సో ఇలా ఒక రోజులో ఆలయాలన్నీ కవర్ చేసేసాము. సో ఈ 2 టెంపుల్స్ కూడా తిరుపతికి చాలా దగ్గరలో ఉంటాయి అన్నమాట. మాకు టైం లేక అభయ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోలేకపోయాము. మీకు కుదిరితే కనుక తప్పక దర్శించుకోండి. సో ఈ రోజుకైతే ఇంతే అన్నమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము తిరుమల కొండకైతే స్టార్ట్ అయిపోయాము. సో తిరుమల కొండ ఎక్కుతున్నాము అంటేనే ఒకలాంటి డివోషనల్ వైబ్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి. ఎర్లీ మార్నింగ్ 8 కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. కొండలన్నీ మంచుతో కప్పబడ్డాయి అన్నమాట. నేచర్ మాత్రం సూపర్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట. గోవింద నామస్మరణతో కొండెక్కడం అయితే స్టార్ట్ చేసేసాము. వెళ్లే మార్గంలోనే వినాయకుడి టెంపుల్ వస్తే అక్కడ దర్శించుకొని మళ్ళీ మేము కొండెక్క సాగామన్నమాట. వెళ్లే దారిలో అయితే నాకు స్వామివారి ఫేస్ లాగా ఒక రూపం అయితే కనిపించింది. అది చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. సో 9 అయ్యేప్పటికి మేమైతే తిరుమల కొండపైకి అయితే చేరుకున్నాము. ఆల్రెడీ మేము ఆన్లైన్ లోనే రూమ్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా సిఆర్ఓ ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట. 11:30 ఆ టైం కల్లా మాకు రూమ్ అలాట్మెంట్ అయితే
వచ్చేసింది. లగేజ్ అంతా రూమ్ లో పెట్టేసేసి మేమైతే తిరుమల కొండ పైన ఉన్న టెంపుల్స్ కి అయితే వెళ్ళాలని మేమైతే స్టార్ట్ అయిపోయాము. తిరుమల వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్క టెంపుల్ కి వెళ్తున్నాం గాని జాపాలికి మాత్రం వెళ్ళట్లేదని ఈసారి మాత్రం రాగానే జాపాలికి స్టార్ట్ అయిపోయామన్నమాట. తిరుమల నుండి జాపాలి వెళ్లే మార్గం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ తీర్థం అయితే పాపనాశనానికి వెళ్లే మార్గంలో ఉంటుంది. బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. వెహికల్ లో వెళ్తే మాత్రం మెట్ల మార్గం వరకు మనం అయితే వెహికల్ ని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. మనం టెంపుల్ చేరుకోవాలి అంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు ఇలా మెట్లు అయితే ఉంటాయన్నమాట. సగం వరకు ఎక్కే మెట్లు ఉంటే మిగతా సగం మాత్రం దిగే మెట్లు ఉంటాయన్నమాట. అటు ఇటు పొడవాటి చెట్లు మధ్యలో మెట్లు ఉన్నాయి. సో మనం నడుస్తుంటే ఏదో దట్టమైన అడవిలో నడుస్తున్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే ఆ జపాలి తీర్థమే అన్నమాట. ప్రకృతి మధ్యలో ఓ చిన్న టెంపుల్ లో స్వయంభూగా వెలిసారనమాట హనుమంతుల వారు. ఇక్కడైతే 2 గుండాలు ఉంటాయన్నమాట. ఒకటి రాముల వారి గుండము, ఇంకొకటి సీతాదేవి గుండం అన్నమాట. ఈ టెంపుల్ కి అయితే చాలా కథలే ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి హనుమంతుల వారి జన్మస్థలం అని అంటారు. ఇంకొకటి ఏంటంటే జాబాలి అనే మహర్షి ఇక్కడ జపము అండ్ హోమముతో తపస్సు చేశారంట. ఆ తపస్సుకు మెచ్చి హనుమంతుల వారు స్వయంభూగా వెలిసారని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా స్క్విరల్స్ మాత్రం చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు చూస్తున్న ఇదే చెట్టుకి స్వయంభూగా వినాయకుడు అయితే వెలిసారు. ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్ అని కూడా అంటారనమాట. మనకి హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మనం గుండెల్లో స్నానం చేసేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మనకి కొంచెమైనా ఉపశమనం వస్తుంది అని ఒక నమ్మకం అన్నమాట. సో ఈ టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఆకాశగంగా, పాప వినాశనం అవన్నీ చూసుకున్నాము. నెక్స్ట్ రూమ్ కి వెళ్ళేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసేసి మేము వరాహ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము. మాకు వచ్చేసేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దర్శనం అనేది ఉంది. సో అందుకోసమనే మేము నైటే వరాహ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. స్వామివారి మాడవీధులు అయితే చాలా రద్దీగా అండ్ లైట్స్ తో చాలా కలకల్లాడుతూ బాగుందండి. ఇక్కడ చూసారా అండి, అయ్యవార్లు నైవేద్యాలు తీసుకుని వెళ్తున్నారనమాట. మొదటగా వరాహ స్వామికి నైవేద్యం సమర్పించిన తర్వాత శ్రీవారికి సమర్పిస్తారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 9 కల్లా మేము సుగతం దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. అక్కడ నుంచే కళ్యాణం సేవ వాళ్ళు వెళ్లే మార్గం ఉంటుందన్నమాట. కళ్యాణం అనేది స్టార్ట్ చేసేసి అయిపోయిన తర్వాత మమ్మల్ని అయితే దర్శనానికి పంపించేశారు. 2 o'clock వరకు మాకు దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే అయిపోయిన తర్వాత లడ్డూలు తీసేసుకొని రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ మళ్ళీ ఒకసారి స్వామివారిని దూరం నుంచి దర్శించుకుందామని అయితే మాడవీధులకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అఖండ దీపం అయితే వెలిగించేసాము. మా మెమరీస్ కోసం అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. మేము ఈసారి ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ముందుగానే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎలాంటి అసౌకర్యాలు అయితే కలగలేదన్నమాట. ఈసారి మా ట్రిప్ అయితే ఇలా సాగిపోయింది అనమాట. మళ్ళీ ఆ స్వామివారి దర్శనం ఎప్పుడు జరుగుతుందో ఏంటో అనేది వెయిట్ చేస్తూ ఉంటాను. ఓం నమో వెంకటేశ. నేనైతే ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యేలాగే వివరించాను అని అనుకుంటున్నాను. ఏదైనా తప్పుగా చెప్తే నన్ను క్షమించండి. నాకు తెలియనివి కమెంట్ రూపంలో మీరు తెలియజేయండి, నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.